ఏ హాయ్ హలో టుడే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఎప్పుడు బయట తిని బోరు కొట్టే వాళ్ళకి ప్లస్ బయట ఫుడ్ అంత హెల్తీ కాదు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ బయట వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో మన చేతులతో ఏ అజినోమోటో ఇలాంటివి ఏవీ లేకుండా ఖచ్చితంగా మంచిగా వచ్చేటట్టు పక్కా కొలతలతో మీకు చెప్పేస్తాను. లెట్స్ సీ హౌ టు ప్రిపేర్ చికెన్ ఫ్రైడ్ రైస్. ముందుగా అయితే నేను బోన్లెస్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అంటే మేము 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో 1-2 మెంబర్స్కి అయితే కనుక పావు కేజీ అయితే సరిపోతుంది. దీన్ని తీసేసేసుకొని బోన్లెస్ తీసేసుకోండి. ఒక క్యూబ్స్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు వేసి నానబెట్టింది అయితే ఇంకా బెటర్. సో దీంట్లో నేను 1 టీ స్పూను గరం మసాలా వేసేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇదే దీంట్లోనే నేను హాఫ్ కేజీ అన్నాను కాబట్టి ఒక 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసేసుకుంటున్నాను. అదే పావు కేజీ అయితే 1.5 అయితే సరిపోతుంది. అలానే మైదా పిండి, మైదా పిండి కూడా వేసేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్. అదే మీరైతే పావు కేజీకి 1.5 చాలు, లేదా ఒకటైతే మస్తు. అదే టైంలో ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక స్కిప్ అయిపోయింది. 1 టీ స్పూను కారం ప్లస్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నాను. ఈ కారం ఎక్కువ తినేవాళ్ళు పట్టి ఉంటుంది, తక్కువ తినేవాళ్ళకి తక్కువ. సో సరిపడు సాల్ట్ ఇవన్నీ వేసేసుకున్నాక ఎంతో బాగా వాటర్ అసలు చేర్చొద్దు కూడా. వాటర్ చేరిస్తే కోటింగ్ అంతా విడిపోతుంది. అందుకని వీటిని బాగా నొక్కి బాగా అదింపెట్టి ప్రెస్సింగ్ ఇస్తూ ఈ పిండి అంతా కూడా పట్టే విధంగా ప్రెస్సింగ్ ఇస్తూ మొత్తం సరిపోతుంది. దాంట్లో బాగా ఇప్పటి వరకు సాల్ట్ వేసి నానబెట్టి ఉంటాం కదా. సో ప్రెజర్ ఇస్తూ కోటింగ్ అంతా విడిపోకుండా నీట్గా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే దీంట్లోనే మనం వైట్ ఎగ్ ఉంటుంది కదండి, దాన్ని 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ వరకు వేసేసుకోవచ్చు చక్కగా. నేనైతే వైట్ ఎగ్ వేస్తున్నాను. ఎల్లో మాత్రం వేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో, వైటే వేసేసుకోండి. ఇస్ వాజ్ డన్. 1 టీ స్పూన్ అయితే మస్తు అయిపోతుంది పావు కేజీకి అయితే. నేనైతే హాఫ్ కేజీ ఇందాకే చెప్పాను కదా. ఇప్పుడు ఒక ఓపు తీసేసుకొని, అదే కడాయి తీసేసుకొని ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసేసుకున్నది మనం ఒకదానికొకటి తగులుకోకుండా నీట్గా, ఎక్కువ మీకు ఆయిల్ కూడా పట్టదు. చూసారు కదా. ఇప్పుడు ఇది కావాలన్నా మనం చికెన్ పకోడీ ఇలా కూడా వాడుకోవచ్చు. బట్ ఇది ఇప్పుడు మనం చికెన్ మొత్తం కూడా దీనికి చికెన్ ఫ్రైడ్ రైస్కి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ మెథడ్ చెప్పేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు ఆయిల్ అంతా వేడైపోయింది కాబట్టి ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్గా వేసేసుకోండి. మిడ్ ఫ్లేమ్లో ఉంచేయండి. మిడ్ ఫ్లేమ్లో ఉంచడం వల్ల మీకు ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లేదా కాలుతుంది, కానీ లోపల చికెన్ మాత్రం ఉడకదు. సో మిడ్ ఫ్లేమ్లో ఉంచి లో ఫ్లేమ్లోకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఉడికించుకోవడం వల్ల చాలా బాగా ముక్క కూడా ఉడుకుతుంది చికెన్ అనేది. బాగా క్రంచీగా కాకుండా అలానే మరీ దూదుల్లా కాకుండా కరెక్ట్గా చికెన్ ఫ్రైడ్ రైస్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. చూసారు కదా. ఇలా కోటింగ్ విడిపోకుండా మిడ్ ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా చక్కగా ఒకదాన్నొకటి కదుపుకోవాలి. నాకు దీంట్లో ఆయిల్ చాలా లెస్ దన్నే పట్టిందండి. 1 కప్పుకు మించి ఎక్కువ పట్టలేదు. మొత్తం వేయించడానికి నేను చెప్పేది. సో దీంట్లో ఆయిల్ మళ్ళీ మిగిలిపోతే దాన్ని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో కొంచెం పక్కన తీసుకొని వేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా. నాకు ఇది వచ్చేసేసి 3-4 వచ్చింది. సో నేనైతే మొత్తంగా చేయలేదు. ఒక పావు కేజీ చికెన్ ఫ్రైడ్ రైస్కి ఒక పావు కేజీ చికెన్ పకోడీకి పక్కన పెట్టుకున్నాను. సో మీరు ఇలా కావాలంటే హాఫ్ కేజీ తెచ్చేసి వేసుకోవచ్చు. అది చికెన్ పకోడీ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో దాన్ని కూడా చూడండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మర్చిపోకుండా డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. దెన్ చూసారు కదా. ఈ కొద్దిగా ఆయిల్తోనే ఓకంతా బాగా హీట్ అయిపోయిన తర్వాత బాగా వేడిగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఎగ్స్ని నేనైతే 3-4 తీసుకున్నానండి. చెప్పాను కదా 4 మెంబర్స్ కానీ బాయిల్ అవుతున్న ఆయిల్లోనే ఈ ఎగ్స్ వేసేసేయాలి. ఇలా పొంగుతూ రావాలి. అప్పుడు మనకి బాగా ఎగ్ అనేది తినడానికి బాగా బాగుంటుంది. ఏదో చిన్న ముక్కలుగా అయితే చేసుకోవద్దు. దీన్ని తిప్పేసేసేయండి. ఇలా వేయడం వల్ల రిమైనింగ్ కూడా మనకి నీట్గా వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని మరీ చిన్న పీసెస్గా కాకుండా తినేటప్పుడు కొంచెం ఎగ్ తగులుతూ ఉంటే క్రంచీగా బాగుంటుంది. దీన్ని ఇలా అంతకుమించి ఎక్కువ చేసుకోవద్దు. చిన్న చిప్స్గా
దీన్ని కొంచెం పక్కకు జరిపి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ప్లస్ మనం ఎక్కువ బయట వేసే విధంగా కాకుండా నార్మల్గా ఉంటుంది కాబట్టి అదే ఆయిల్ సైడ్కి తీసేసి నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో బాగా ఎప్పుడు బిర్యానీ తిని బోరు కొడుతుంది కదా, దట్స్ వై ఇప్పుడు ఇదే ప్లేస్లో సన్నగా క్యూబ్స్ లాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యాబేజీ తరుగు, అలానే క్యారెట్ తరుగు, క్యాప్సికమ్ తరుగు చక్కగా వేసేసేసుకొని వీటినన్నిటిని ఓన్లీ 1 ఆనియన్ వేస్తున్నానండి. అంతకుమించి ఇంకేం వేయట్లేదు. అంటే టేస్ట్కి సరిపడా. మళ్ళీ విడిగా ఆనియన్ అది వేసుకుంటాం, అది వేరే విషయం. వీటన్నిటిని కూడా జస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ పచ్చి వాసన కూడా పోయినట్లే మనకి. ఇదే టైంలో మనం కొంచెం పుదీనా తరుగు వేసేసుకుంటే స్మెల్స్ గుడ్ అండ్ ఆల్సో హెల్త్కి మంచిది. చూసారు కదా, పచ్చివాసన కూడా పోయింది. ఇదే స్టేజ్లో నేనైతే బిర్యానీ రైస్ తీసేసుకున్నానండి. సో బాస్మతి రైస్ అనమాట. దాన్ని తీసేసుకొని కొంచెం పలుకుగానే ఉంచుకొని వండాను. మీరు నార్మల్ రైస్ తీసుకున్న నో ప్రాబ్లం. ఇదే టైంలో సోయా సాస్ అండ్ ఆల్సో గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్, ఈ సాసెస్ అన్నీ యూజ్ చేసి వేస్తున్నాను. సో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రెడ్ చిల్లీ ప్లస్ సోయా సాస్ వెనిగర్ వేసుకుంటే బెటర్. నేనైతే వెనిగర్ స్కిప్ చేశాను. సో టేస్ట్ అంత అనిపించదు అని ఇవైతే సరిపోతాయి. దీన్ని మనం టమాటో కచప్తో మళ్ళీ మ్యారినేట్ చేసుకొని వేసుకొని తింటాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో బ్లాక్ పెప్పర్, నేను కారం అయితే వేయటం లేదు, బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. ఈ చైనీస్ వంటలు ఎప్పుడైనా సరే మనం హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే యూజ్ చేయాలి. సో కారం అంటే అక్కడ తగ్గితే ఇక్కడ కొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ చాలా తక్కువ వేసాను కాబట్టి కారం ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇదే స్టేజ్లో ఇదిగో చూసారు కదా, చికెన్ని ఇలా కట్ చేసేసుకోవడం వల్ల ధన అని మీరు కలిపినప్పుడు హై ఫ్లేమ్లో కలపడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి చక్కగా తినేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎటువంటి అజినోమోటో కానీ ఏవీ లేవు. ఏ బ్లాక్ పెప్పర్, సాల్ట్ ఇలాంటి కరెక్ట్గా మనకి వేసేసుకున్నాం. ఈ వైట్ సాల్ట్ ఇవేమీ లేవు. బయట వేస్తూ ఉంటారు కదా, ఈ అజినోమోటో అయితే మనకు కొంచెం మంచిది కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లెట్స్ సర్వింగ్ టైం. బాగా హాట్గా పంపింగ్ చేసుకుంటూ ఇప్పుడు కనుక సర్వ్ చేస్తే వారెవా ఒక వండర్ఫుల్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కావాల్సిందే. ఇట్ వాస్ గుడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్